హాయ్ అండి. నేను డాక్టర్ శ్వేత సజ్జా, ఆఫ్థల్మాలజిస్ట్ అండ్ కేటరాక్ట్ సర్జన్, బుద్ధుడు హాస్పిటల్, రాజమండ్రి. పసిపిల్లల్లో చాలా మంది కాటిక పెడతా ఉంటారు. అవి రకరకాల కారణాలు. ఒకటి దృష్టి దోషం తగలకుండా లేదా కళ్ళు విరుచుకుంటాయని, కొంతమంది అందంగా ఉంటదని కాటిక పెట్టడం అనేది చేస్తా ఉంటారు. కానీ పసిపిల్లల్లో కాటిక పెట్టడం అస్సలు సురక్షితం కాదు. కాటిక ఇంట్లో తయారు చేసుకున్నా లేదా బయట నుంచి కొనుక్కొచ్చుకున్నా సరే అందులో సీసం లేదా లెడ్ అనే విష పదార్థం ఉంటుంది. దీనివల్ల పసిపిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ డిలే అవ్వడం లేదా ఎనీమియా అంటే రక్తహీనత, న్యూరలాజికల్ డిసీజ్ అంటే నాడి సమస్యలు చిన్న వయసులోనే వచ్చే అవకాశం ఉంది. నిలువ ఉండడానికి దీనిలో ప్రిజర్వేటివ్స్ కలపడం వల్ల పిల్లలకి ఎలర్జిక్ రియాక్షన్స్ లేదంటే కన్ను వాపు, ఎరుపు అవ్వడం, నీళ్లు కారడం ఇటువంటి సమస్యలు కూడా వస్తాయి. మన కంటి నుంచి ముక్కుకి ఒక ద్వారం ఉంటది. నాసోలాక్రిమల్ డక్ట్ అంటారు. దాని యొక్క రంధ్రము ఈ చివరి భాగంలో ఉంటది. కాటిక ఈ చివరి నుంచి పెట్టడం వల్ల ఆ రంధ్రంలోకి ఈ పార్టికల్స్ వెళ్ళి మూసుకుపోయి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. కాటిక పెట్టడం వల్ల కళ్ళు విరుచుకుంటే అనేది ఏమీ ఉండదు. ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. కొంతమంది కాటిక పెడితే చూపు మంచిగా వస్తుంది లేదా వాళ్ళకి పెద్దయినాక కంటి సమస్యలు ఉండవు అని కూడా అనుకుంటారు. అటువంటివి ఏమీ ఉండవు. చూపు మంచిగా రావాలంటే మంచి పోషకాలున్న ఆహారం చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేస్తే మంచిది. చిన్న పసిపిల్లల కళ్ళు చాలా సున్నితంగా ఉంటాయి. వాటిని సురక్షితంగా కాపాడుకోవడం అనేది చాలా అవసరం. థ్యాంక్ యూ.